హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు విలియం వ్లాగ్స్. సో, ఈ వీడియో వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి అయితే మనకి బీఈడీ అండ్ స్పెషల్ బీఈడీ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట 2024-25కి. అండ్ ఇక్కడ మనము కంప్లీట్గా సిలబస్, ఫీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని లేదా మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా అయితే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి చూసుకుంటే ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటుందనేది చూసేద్దాం. బీఈడీ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ మనం బీఈడీ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత స్పెషల్ బీఈడీ ప్రోగ్రామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ బీఈడీ ప్రోగ్రామ్ గురించి చూస్తే అయితే మనకి ఇది 2 years ప్రోగ్రామ్ అనమాట. అండ్ వచ్చేసి కంప్లీట్గా తెలుగు మీడియం. ఓకేనా. నో ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ తెలుగు మీడియం. అండ్ ద క్యాండిడేట్ షుడ్ బి అండ్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చూసుకుంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏపీ వాళ్ళు కానీ కర్ణాటక, తమిళనాడు ఎవరైనా, బట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఓకేనా. అండ్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ విత్ అట్లీస్ట్ మన డిగ్రీ వచ్చేసి 50 మార్క్స్తోని ఉండాలన్నమాట. అది ఎవరైనా ఏదైనా కానీ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీబీఎం అండ్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ కామర్స్, సోషల్ సైన్స్, హ్యూమానిటీస్, సైన్స్ అండ్ మెథడాలజీ. అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ బీఈడీ ఎంట్రన్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఆఫ్ మినిమం 50 మార్క్స్ అయితే మనం సెక్యూర్ చేసి ఉండాలి. చూసారు కదా. అండ్ ఆల్సో ఎవరైతే బీఈ, బీటెక్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు చెయ్యాలనుకుంటే వాళ్ళకి సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే వాళ్ళ ప్రోగ్రాంలో అయితే ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే బీఈ కానీ బీటెక్లో కానీ ఐదర్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే వాళ్ళ దాంట్లో ఉండాలి అనమాట. అండ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ జస్ట్ వాళ్ళకి 40% ఉంటే సరిపోతుంది వాళ్ళ డిగ్రీలో. అండ్ క్యాండిడేట్ షుడ్ బీ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద మార్క్స్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్. సో అడ్మిషన్ కౌన్సిలింగ్ వరకు అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. అయితే మీరు డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ఆ టైం వరకు, అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ టైం వరకు అయితే మీరు షూర్గా సబ్మిట్ చేసేసి ఉండాలి, అంటే చేసేయాలన్నమాట మార్క్స్ మెమో అయితే. అండ్ ఇక్కడ మనం ఇది చూసుకుంటే 4th పాయింట్ చూసుకుంటే పార్ట్ ఫ్రమ్ ద ఎబో క్యాండిడేట్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్. అంటే దీనికి ఒక 2 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కండిషన్ వచ్చేసి షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ లాగా అయితే స్కూళ్ళలో చెప్పి ఉండాలి. ఓకేనా. అండ్ ఆల్సో సెకండ్ కండిషన్ వచ్చేసి అది కూడా వాళ్ళు ఏదైతే గౌట్ ఎయిడెడ్ అయినా ఎంపీపీపీ, జెడ్పీపీపీ, గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో అయితే మనం టీచర్స్ అయితే చెప్పి ఉండాలి, లేదా చెప్తూ ఉండాలి. ఓకేనా. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ త్రూ ఫేస్ టు ఫేస్ మోడ్. అంటే ఎవరైతే టీటీసీ, డిఈడి, డిఈఐడి, బీఈడి అండ్ టీపీటీ, హెచ్పిటి, యూపీటీ అండ్ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా కొన్ని, ఇవైతే ఇందులో ఏదైనా ఒకటైతే కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే టీచర్గా చెప్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట, అందరూ ఎలిజిబుల్ కాదు. సో ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ప్రతి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరోజే ఎలిజిబుల్ కాదు. ఎవరైతే టీచర్గా చెప్పి ఉంటారో లేకపోతే చెప్తూ ఉంటారో చెప్తూ ఉంటారో అండ్ అలాగే టీటీసీ లేదా డిగ్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఈ బీఈడీ ప్రోగ్రామ్కి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. ద రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ క్యాడర్ షాల్ బీ హ్యాస్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్. వాళ్ళకి ఇంత రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years. ఓకేనా. ఈ డేట్ వరకు 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి, July 1, 2004 వరకే. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ కారో చూడండి, ఎవరైతే ఎలిజిబుల్ కారో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అండ్ బీడీఎస్, బీపీటీ, బామ్స్ అంటే బీఏఎంఎస్, బిఎల్, ఎల్ఎల్బి, బీ ఫార్మసీ, బిఏ లాంగ్వేజెస్, బీఓఎల్ ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ కారు, ఓకేనా, ఈ కోర్స్కి ఎలిజిబుల్ కారు. అండ్ ఇక్కడ మనం
స్పెషల్ బీఈడి ఎడ్యుకేషన్కి వస్తే చూసేయండి. అండ్ మనకి ఇక్కడ ఫీ వచ్చేసి మెన్షన్ చేయలేదు వాళ్ళు, ఫీ వచ్చేసి 40,000 ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వన్ టైం సెటిల్మెంట్, ఒక్కసారే కట్టేసేయాలి. అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి వస్తే ఇది 2.5 years ప్రోగ్రామ్ అనమాట. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంది మనకి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్, సేమ్. అండ్ ఆల్సో ఇక్కడ సేమ్ అండి, 50% మార్క్స్ సేమ్ ప్రోగ్రామ్స్ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఎవరైతే బీఈ బీటెక్ చేసి ఉంటారో వాళ్ళకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే వెయిటేజ్, ఇది వెయిటేజ్ అనమాట, విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్. పేరెంట్ ఆఫ్ ఏ చైల్డ్ విత్ ఏ డిజబిలిటీ, ఎవరికైనా పిల్లలు డిజబిలిటీతో ఉంటే వాళ్ళు కాక అది అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేస్తుంటే వాళ్ళకైతే ఎక్స్ట్రా వెయిటేజ్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ అని ఏం లేదు. ఎవరికైతే చైల్డ్ విత్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకి కొంచెం మార్క్స్ ఎంతో కొంత వెయిటేజ్ అనేది మార్క్స్ కలిపే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఏదైనా డిప్లొమా అండ్ డిగ్రీ అనమాట. ఇప్పుడు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎట్లనో అట్లనే వాళ్ళకి స్పెషల్గా ఈ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసేందుకు వాళ్ళకి ముందుగానే ఒకటి వేరే అంటే మన డిప్లొమా టైప్లో స్పెషల్గా ఉంటుందన్నమాట. సో అలాంటి కోర్స్ కూడా చేసి ఉంటే ఆ సర్టిఫికేట్స్, డిప్లొమా అలాంటి సర్టిఫికేట్స్ ఉంటే దానికి కూడా వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో పర్టికులర్గా ఎంత వెయిటేజ్ ఉంటుంది అని ఇంకా ఏం లేదు, సో ఉంటుందని చెప్పారు అంతే. అంటే ఇలా ఉంటేనే ఎలిజిబిలిటీ అని కాదు, డిగ్రీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట దీనికి. ఓకేనా, షుడ్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద మార్క్స్ మెమో, సేమ్ అండి. అడ్మిషన్ కౌన్సిలింగ్ వరకు అయితే మార్క్స్ మెమో అయితే సబ్మిట్ చేయాలి. అండ్ 21 years ఉండాలి, సేమ్ అప్ టు 24కి, జూలై 24కి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఎవరైతే ఈ కోర్సెస్ చేసి ఉంటారో వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఆల్సో ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ ఫర్ బోత్, రెండిటికి గాను మనకి December 21st అయితే లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా, 21st December అయితే లాస్ట్ డేట్. ఓకేనా, రెండిటికి, బీఈడికి అండ్ స్పెషల్ బీఈడికి. అండ్ విత్ లేట్ ఫీతోని 500తోనైతే మనము 25th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇది 2nd అయితే వచ్చిందనమాట మనకి నోటిఫికేషన్. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఫర్ 1000. ఓకే, మనకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 750 అనమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బీఈడి వాళ్ళకైతేనేమో 9 to 11 AM, స్పెషల్ బీఈడి వాళ్ళకైతేనేమో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 2 to 4. ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 31st Decemberకి కండక్ట్ చేస్తారు. ఓకేనా, అండ్ సేమ్ దీనికి కూడా 40,000 ఫీ ఉంటుంది. ఓకేనా, అండ్ ఆల్సో ఇంకేమైనా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో నేను కంప్లీట్గా నోటిఫికేషన్ అలాగే స్టూడెంట్ ఒకటి ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అని ఉంటుంది. సో అంటే అందులో కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అవి అయితే నేను అక్కడ పెడతాను, ఒకసారి మీరు అయితే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి మన కమ్యూనిటీలో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే దీని సిలబస్ వచ్చేసి ఓకే, ఫస్ట్ సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళకి చెప్తాను. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్ కాదు, బీఈడి వాళ్ళకి, ఓన్లీ బీఈడి వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 25 మార్క్స్ ఉంటుంది, 25 మార్క్స్ ఉంటుంది, ఇది 50 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ నోట్ చేసుకోండి, ఇక్కడ సరిగ్గా లేదు, నోట్ చేసుకోండి, 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో మనకి గ్రామర్ ఉంటుందన్నమాట, అండ్ గ్రామర్ ఉంటుంది, తెలుగు అండ్ ఆల్సో మెంటల్ ఎబిలిటీలా ఉంటుంది, రీజనింగ్ అవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు స్పెషల్ బీఈడిలో తెలుగు ఉండదు, ఓన్లీ ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ ఉంటుంది అండ్ ఆల్సో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 60 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్. సో ఇదన్నమాట. అండ్ మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. అండ్ ఆల్సో టోటల్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్.
బీఈడీ వాళ్ళది. స్పెషల్ బీఈడీ వాళ్ళకైతే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఓకే బ్యూరోలో ఆన్లైన్లో మన వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్. ఓకేనా, ఇక్కడైతే మనకి ఉంటుంది. అండ్ నేను ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తానో అందులో మనకి ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఇంకా చాలా డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసుకోండి. లేదంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి బీఈడీ నోటిఫికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేశాక అక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సిలబస్ గురించి కానీ ఇంకా ఫీ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ డీటెయిల్గా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేనైతే మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కంప్లీట్గా ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్ అవన్నీ కలిపి ఒక వీడియో ఒకవేళ మీరు ఇన్ కేస్ మీకు కావాలి అంటే చేస్తాను. ఓకేనా, ఎవరైతే ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు స్పెషల్ బీఈడీకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, స్పెషల్ బీఈడీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదనమాట వీడియో అయితే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.